అందరికీ నమస్కారం. ఈరపని రామస్వామి మంచి ఫ్యాన్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా మనం ఒక మంచి కథలను దాదాపుగా చాలామంది ఇష్టపడుతుంటారు. కథ తాలూకు మంచి చక్కగా అనిపిస్తే సంస్కృతం అనగానే మ్యాక్సిమం 90% అమ్మో మనం ఈ సంస్కృతం మనం వినలేవరా నాయనో అని చెప్పని ఫీలింగ్ తోటి ఉంటారు. ఏదైనా దేవుడికి సంబంధించినటువంటి శ్లోకాలు మంత్రాలైనా ఏదో 4-5 ఏదో ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఏదో పూజ చేసుకుంటారు తప్పితే తీవ్ర స్థాయిలో ఎక్కువ నిడివిగా సంస్కృతాన్ని పెద్దగా ఇష్టపడరు. దీనికి కూడా ఒక కారణం ఉంది. యాక్చువల్గా సంస్కృతం సాహిత్యంలో మనసును రంజింపచేసేటువంటి కథలు కొన్ని లక్షలు ఉన్నాయి. కానీ సంస్కృత భాషని ఒక గజిబిజి వ్యవహారంలో అది అర్థం కాదు అందరికీ అనే భావన తయారు చేశారు కొంతమంది పూర్వీకులు. యాక్చువల్గా ప్రతి మనిషి మన హిందూ సాంప్రదాయం అనే కాదు, దాదాపుగా మన భారతదేశంలో చాలామంది మీకు తెలియకుండానే సంస్కృతంలో చాలా పదాలు మాట్లాడతారు. మీకు తెలియదు ఇది సంస్కృతమే అని చెప్పినని. నాకు తెలిసి మ్యాక్సిమం 500 పదాలు తక్కువ ఎవరు మాట్లాడరు. మీరు మాట్లాడేటువంటి మన ఈ తెలుగు భాషలో కానీ హిందీ భాషలో కానీ రకరకాల వ్యవస్థలో ఖచ్చితంగా 500 పదాలు తక్కువ ఎవరు మాట్లాడరు. అది కాకపోతే మీకు తెలియదు మనం మాట్లాడేది సంస్కృతం అని చెప్పినని. సంస్కృత సాహిత్యంలో గొప్ప గొప్ప మేధావులు మన పూర్వీకులు వాళ్ళ యొక్క మేధస్సు అంతా ఇంత కాదు. ఒక శ్లోకం రాయాలంటే, ఛందస్సుతో కూడిన ఒక శ్లోకం రాయాలంటే చాలా కష్టం. ఒక మనిషి ఒక కొండని పిండి చేసినంత కష్టం అన్నమాట ఒక శ్లోకాన్ని అర్థవంతంగా శ్లోక నిర్మాణం ఛందస్సు నిర్మాణంతో పూరించటం అంటే. నేను చాలా శ్లోకాలు పూర్వం రాసినటువంటి మన పెద్దలు రాసిన శ్లోకాలు ఎక్కడన్నా ఒక్క అక్షరం ఏమైనా తప్పు పోతుంది అని చెప్పని మ్యాక్సిమం చాలా ప్రయత్నం చేశాను వాళ్ళ తప్పులు వెతకటానికి. మన నరాలు దెబ్బతినాలే కానీ పూర్వీకులు రాసినటువంటి శ్లోకాలు ఒక్క అక్షరం కూడా తప్పు ఉండదు. వాళ్ళు అంత కఠినమైనటువంటి మేధస్సుతో ఆ శ్లోకం తయారు చేయటానికి ముందు తయారు చేసే క్రమంలో ఎన్ని శ్లోకాలు రాసుంటారనేది కూడా మీరు ఒకసారి జస్ట్ అబ్జర్వ్ చేయండి. అది కాబట్టి ఒక శ్లోకం రాశారు అంటే దాని వెనక చాలా కష్టం ఉంటుంది, దాని వెనక చాలా విలువ ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు వచ్చేటువంటి కొన్ని పనికిమాలిన సినిమాలు చూడటం కన్నా కూడా మన పూర్వీకులు రాసినటువంటి పురాణాల్లో నుంచి కొన్ని 2-3 శ్లోకాలు మంచి శ్లోకాలు జస్ట్ సరదాగా నేర్చుకున్నా కూడా మన ఒంట్లో నరాలన్నీ కూడా కరెక్ట్గా పనిచేస్తాయి. అదే ఆరోగ్యం. వ్యాయామం పేరుతోటి గంటలు నడిచేదానికన్నా కూడా చక్కగా మంచిగా ఒక్క శ్లోకమైనా సరే దాని అర్థం తెలుసుకొని నేర్చుకుంటే చాలా వాల్యూ ఉంటుంది. అలానే సంస్కృత గ్రంథాలలో మీరు ప్రపంచం మొత్తం తిరిగి రానటువంటి గొప్ప ఆనందాన్ని పొందేటువంటి అవకాశం సంస్కృత పుస్తకాల్లో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆ సంస్కృత భాష చాలామందికి అవగాహన లేక దాన్ని చదవలేకపోతున్నారు. నాకు తెలిసి నేను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సంస్కృత భాషలో నిగూఢమైనటువంటి గొప్ప గొప్ప కావ్యాల తాలూకు అంశాలని కాస్త చదువు లేనటువంటి వ్యక్తులు కూడా తేలిగ్గా అర్థం చేసుకునే విధంగా నా మాటలతోటి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను సంస్కృత పండితుని అని చెప్పని గ్రాంధికంలో మాట్లాడాను అనుకో, అది కొంతమందికే అర్థమవుతుంది. అలా కాకుండా కష్టపడి పని చేసుకునే వాళ్ళు కూడా చక్కగా నా మాటలు వాళ్ళకి అర్థమయ్యేటువంటి భాషలో మాట్లాడటం కోసమే వాళ్ళకి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను అప్పుడప్పుడు భాషా జ్ఞానాన్ని పక్కన పెట్టి తేలికైనటువంటి పదాలతోటి మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. మీరు దీన్ని కొద్దిగా గమనించగలరు. ఎందుకనంటే మనం చదువుకున్న చదువు ఒక వర్గానికే కాదు, అందరికీ మనం పెంచగలిగితేనే మనం చదువుకున్నటువంటి విలువ. ఇందులో కూడా మనస్ఫూర్తిగా చెబుతున్నాను. నేను ఒక పెద్ద మహాసముద్రంలో ఒక చెంబుడు నీళ్లు తాగితే ఎంతనో అంతే చదువుకుంది. కాకపోతే ఏంటంటే మనం ఈ సంస్కృత జ్ఞానం అనేది నిరంతరం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. నేర్చుకునే క్రమంలో నాకు తెలిసినటువంటి అంశాలని ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా నాకు తెలిసినటువంటి జ్ఞానం మాత్రమే మీకు తెలియపరుస్తాను.
అది మీకు నచ్చితే నా వీడియోస్ చూసి కంటిన్యూగా ప్యారలల్గా రండి. నచ్చకపోతే నా వీడియో చూడొద్దు. ఇందులో ఎటువంటి మొహమాటం ఏం లేదు. ఒకటి మాత్రం స్పష్టం, ప్రతిరోజు మన వీడియోస్లో ఖచ్చితంగా సంస్కృతం తాలూకు భాషను గురించి ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. తెలియకుండానే మీరు వాడేటువంటి భాష తాలూకు ఏమేం పదాలు మీకు తెలియకుండానే మాట్లాడుతున్నారో వాటి అర్థాలు చెబుతాను. హిందూ సాంప్రదాయంలో మనం ఎంతో గౌరవంగా పూజ చేసుకునేటువంటి కొన్ని కార్యక్రమాల తాలూకు శ్లోకాల అర్థాలు సవివరంగా ప్రతి పదం ప్రతి అక్షరం కూడా మీకు అర్థమయ్యే భాషలో పలకాల్సిన విధానంతో సహా నేను ఖచ్చితంగా చెప్తాను. ఒకటి మాత్రం నిజం, నా వీడియో లక్షల్లో రావాలనో నాకు లైక్స్ వేలల్లో రావాలని ఏం లేదు. నా వీడియోని ఒకరు చూసినా ఆనందపడతాను, చూడకపోయినా ఆనందపడతాను. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఒకటైతే స్పష్టం, నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని ఖచ్చితంగా నేను మన ఈ యూట్యూబ్ బీరువాలో ఈ యూట్యూబ్ లాకర్లో భద్రంగా పొందుపరుచుకోవాలి అనేదే నా ఆలోచన. భవిష్యత్తులో నిజంగా నా వీడియోని 100 మంది చూసి ఒకరు నచ్చారని అన్నా కూడా నేను నా వీడియోకి పడినటువంటి కష్టం తాలూకు ఆనందాన్ని ఖచ్చితంగా 100కి 100% అనుభవిస్తాను. ఇందులో ఎటువంటి సందేహము లేదు. అలా సంస్కృత సాహిత్యంలో గొప్ప గొప్ప కథలు ఉండగా మ్యాక్సిమం కొన్ని లక్షల కథలు ఉన్నాయి సుమారుగా నాకు తెలిసి. వాటిల్లో తొలి 5లో మంచి గొప్పగా కథగా పేరు పొందినటువంటి కథ మహాశ్వేత కాదంబరి. దీన్ని చంద్రాపేట చరితం అని ఒక రకంగా, కాదంబరి అని చెప్పిన ఒక రకంగా రకరకాల పేర్లతో ఒక సాహిత్యం అనేది ఉంది. మ్యాక్సిమం కాదంబరి అనే పదమే వాడతారు ఎక్కువగా. ఈయన బాణభట్టు గారు రచించారు ఈ కావ్యాన్ని. ఇది వచన కావ్యమే, కానీ ఈ కథ తాలూకు పాపం ఆయన దాదాపుగా ఒక 40% మాత్రమే మన బాణభట్టు గారు రచించారు. మరలా మిగిలినటువంటి ఆ 60% భాగాన్ని వారి అబ్బాయి పూర్తి చేశారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ కథ కొన్ని వేల సంవత్సరాల క్రితమే అంత గొప్ప ఆలోచన చేసినటువంటి వాళ్ళ మేధస్సుకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. నాకు తెలిసి ఈ మహాశ్వేత కాదంబరి చంద్రాపేట చరిత్రం అనేటువంటి ఈ కథని కనీసం 100 మలుపులు ఉంటాయి. ఈ కథ 100 మలుపులు. మామూలుగా ఎంత గొప్పగా కాన్సెప్ట్ని చెప్పేటువంటి వ్యక్తి అయినా సరే ఆడియన్స్ని కొద్ది దూరం మాత్రమే తీసుకెళ్ళగలడు. తర్వాత ఖచ్చితంగా ఆడియన్స్ ఎవరు కూడా కథ చివరి దాకా వచ్చేంత స్థాయిలో ఉండదు. అంటే కొంత కన్ఫ్యూజ్ వేలో వెళ్తుంది అన్నమాట, మెలికలతో వెళ్తుంది. అది అనుభవం గలవాడంటే ఖచ్చితంగా ఏదో చూసుకుని వెళ్తాడు. అనుభవం లేని వ్యక్తి ఎలా వెళ్ళగలడు? అందుకని నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను, ప్రతి అంశాన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా తేలికగా మనం చిన్నపిల్లలకి ఏ విధంగా అయితే మనం ఆహారాన్ని చాలా జాగ్రత్తగా మనం నోటికి అందిస్తామో అదే పద్ధతిలో ఈ కథ తాలూకు అంశాలని నిదానంగా అయినా సరే చాలా జాగ్రత్తగా మీకు అందరికీ అర్థమయ్యేటువంటి విధానంలో చెప్పడానికి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో నుంచి ట్రై చేస్తాను. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. అది తర్వాత కాదంబరి కథ యొక్క మూలం ఏంటంటే చాలామందికి చాలా ఆశ్చర్యంగా అనిపించవచ్చు. సాధారణంగా ఒక కథ అంటే ఒక హీరో హీరోయిన్, ఒక శత్రువర్గము, ఒక హాస్య ప్రధానం ఉంటుంది. ఇక్కడ చాలా గమ్మత్తైన విషయాలు ఏంటంటే, స్నేహానికి ఇంత విలువిస్తారా అన్న విధానం కాసేపు అనిపిస్తుంది. ప్రేమకి ఇంత వాల్యూ ఉంటుందా అని కాసేపు అనిపిస్తుంది. తల్లిదండ్రుల మాటకి ఇంత వాల్యూ ఉంటుందా అని కాసేపు అనిపిస్తుంది. మనుషులే కాదు, పక్షి జాతిలో కూడా ఇంత విశ్వాసం చూపించగలిగినటువంటి వ్యక్తులు ఉంటుందా, మానవత్వం ఉంటుందా పక్షి జాతిలో కూడా? మనుషులే కాదు, వేరే జీవరాశిలో కూడా ఇంత గొప్ప ఆర్ద్రత నిండిన హృదయం ఉంటుందా అనేటువంటి అంశాలు మనం అనుకుంటాం. కథ జరిగే కొంది ఈ పాత్ర చాలా హైలైట్గా ఉంది అనుకునే క్రమంలో ఇంకో పాత్ర హైలైట్గా ఉంటుంది. ఈ పాత్ర టాపురా అనుకునే క్రమంలో ఇంకో పాత్ర హైలైట్గా ఉంటుంది. ఆ సంభాషణలు అద్భుతంగా ఉంటాయి. ప్రతి సన్నివేశం నాకు తెలిసి మ్యాక్సిమం ప్రతి పదానికి ఒక వాల్యూ ఉంది. ప్రతి వాక్యానికి ప్రతి డైలాగ్కి లేచి సెల్యూట్ కొట్టాల్సినటువంటి గొప్ప కావ్యం ఏంటయ్యా అంటే కాదంబరి. మీరు కాదంబరి గురించి ఏదైనా యూట్యూబ్లోకి వెళ్ళినా, ఏదైనా గూగుల్లో సెర్చ్ చేసినా
మీరు సాధారణంగా ఏంటంటే వాళ్ళు చదువుకుంటూ పోవటం అనో లేదా ఇట్లా సంథింగ్ ఉంటుందే కానీ మీ మనసుకు ఖచ్చితంగా దాని ప్రింటు అర్థమయ్యే విధానంలో ఎలా చెబితే బాగుంటుందని చెప్పి నేను గ్రౌండ్ వర్క్ చేసి చదువుకున్నవారు కొద్దిగా గొప్ప వెంటనే గ్రహించగలుగుతారు. కాస్త చదువు తక్కువగా ఉండి మానవత్వం ఎక్కువగా ఉండే వారి కోసం కూడా ఈ కథ తాలూకు అంశాలని ఖచ్చితంగా వాళ్ళ మనసుకు చేరవేయాలి నా ద్వారా అనేది నా ఉద్దేశం. ఈ ప్రయత్నంలో నేను ఎక్కువ వ్యూస్ వచ్చి సక్సెస్ అనే పదం వాడను కానీ ఎంతమంది చూసినా ఒకరికన్నా 1000 మంది చూసి ఒకరన్నా చాలా చక్కగా చెప్పావయ్యానంటే నేను దాన్ని విజయంగా భావిస్తాను. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఇంకొకటి, నాకు తెలిసినటువంటి గొప్ప గొప్ప కావ్యాలని ఖచ్చితంగా నేను కొద్దిగా సమయం తీసుకునైనా సరే కష్టపడైనా సరే ఖచ్చితంగా నా వీడియోలో నేను పొందుపరుస్తాను. నాకు యూట్యూబ్ నుండి డబ్బులు లేటుగా వస్తాయా, అసలు రావా, నా ఛానల్ ఎత్తేస్తారా అనేటువంటి ఆలోచన నాకు లేదు. నాకు తెలిసింది ఖచ్చితంగా నలుగురికి తెలియపరచాలనుకుంటున్నాను. ఎందుకంటే నచోరహార్యం నచ రాజహార్యం న భ్రాతృభాజ్యం నచ భారకారీం వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. మనం చదువుకున్నటువంటి చదువుని జ్ఞానాన్ని ఎంతమందికి ఎక్కువగా పంచగలిగితే అది తెలియకుండా మనకి వృద్ధే జరుగుతుంది కానీ మనకి నష్టం జరగదు అన్న సూక్తిని నేను ఖచ్చితంగా ఫాలో అయ్యేటువంటి వ్యక్తిని. 1000 మంది కాదు, 2000 మంది, 10,000 మంది చూసినా సరే ఒక్కరికి నచ్చినా కూడా నేను పడినటువంటి ఈ కష్టాన్ని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇందులో ఎటువంటి సందేహం లేదు. తర్వాత నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మన కాదంబరి తాలూకు కథ ఏ విధంగా సాగుతుంది, కథలో ఉన్న మలుపులు ఏంటి, మొత్తం వాటి పాత్రల పేర్లతో సహా చాలా జాగ్రత్తగా వివరణతోటి మీకు ఖచ్చితంగా అందిస్తాను. ఒకటైతే స్పష్టం, ఇప్పుడు వరకు మీరు ఎన్ని సినిమాలు చూస్తున్నారో ఎన్ని కథలు చూస్తున్నారో నాకు తెలియదు కానీ సంస్కృత సాహిత్యంలో ఇంత గొప్ప కథలు ఉన్నాయా అనేటువంటి అనుభూతిని మాత్రం మీరు ఖచ్చితంగా పొందుతారు. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఇది ఇరపని రామస్వామి ఆమంచి ఫ్యాన్ ఛానల్ యొక్క ప్రత్యేకత. ఖచ్చితంగా నాకు ఎడిటింగ్ రాకపోవచ్చు, లేదు రకరకాల డిజైన్లతో నేను thumbnails పెట్టలేకపోవచ్చు, కానీ నేను సాధారణంగానే స్టార్ట్ చేసినటువంటి ఈ విధానాన్ని భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా మీ మంచి మనసుతోటి ముందుకు తీసుకెళ్తారని ప్రగాఢంగా నమ్ముతూ ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీరు మనసుకు నచ్చేటువంటి ఖచ్చితమైనటువంటి వీడియోస్ తోటి 99% మీ ముందుకు వస్తాను. నేను సీరియస్గా తీసుకుంటున్నాను. నా వీడియోస్ని కూడా మీరు కొద్దిగా మనసు పెట్టి చూడండి. కొద్దిగా నిదానంగా వీడియో స్టార్టింగ్లోనే మీ మనసుకు నచ్చకపోయినా నిదానంగా నా వీడియోలోకి ఎంటర్ అవ్వండి. ఖచ్చితంగా మీ మనసుకి పర్వాలేదు అని అనిపించినా కూడా నేను ఫీల్ అవుతాను. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాదంబరీ రసజ్ఞానం ఆహారోపి న రోచతే. కాదంబరీ రసజ్ఞానం ఆహారోపి న రోచతే. మద్యం సేవించేటువంటి మందు తాగేటువంటి ఒక వ్యక్తికి ఆహారంతో పని లేదు. వాడికి ఎప్పుడు మందున్నా హ్యాపీగా ఆ మందు ఎప్పుడు తాగుదామా అనే ఆలోచనతో 24 గంటలు తాగుతూనే ఉంటాడు. ఎందుకంటే దాని తాలూకు ఆ ఆనందాన్ని అతను అనుభవించే క్రమంలో ఆహారం మీద కూడా అతనికి ఉండదు అన్నమాట. నేను తాగే వాళ్ళని విమర్శించట్లే, మామూలుగా ఆ శ్లోకం తాలూకు అర్థం చదువుతున్నాను. అలానే ఈ కాదంబరి అనేటువంటి వ్యక్తి తాలూకు ఆ సౌందర్యం అనేది ఆమెను ఎప్పుడు 24 గంటలు చూసినా కూడా చాలు, ఇక ఆహారంతో పని లేదు అన్నంత గొప్ప అందంతో కూడుకున్నటువంటి వ్యక్తి కాదంబరి అనేటువంటి క్రమంలో మన బాణభట్టు గారు శ్లోకం రాయటం జరిగింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే సాధారణంగా మనం ఒక హీరోయిన్కి మంచి ప్రేమ కథని ఎస్టాబ్లిష్ చేసేటువంటి క్రమంలో వాళ్ళ పాత్రలని చాలా హైలైట్గా పెట్టుకుంటాం. అంటే ఆ హీరో కోసం పడించేటువంటి తపనని, ఆ విధానాన్ని, ఆ ప్రేమని బాగా హైలైట్గా పెట్టుకుంటాం. ఈ కథలో ఉన్న గమ్మత్తు ఏంటంటే హీరోయిన్ ప్రధాన కథానాయక కింద ఉన్నటువంటి తోడు ఉన్నటువంటి రెండో కథానాయక ప్రేమ కూడా చాలా హైలైట్గా ఉంటుందన్నమాట. అదే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏ పాత్ర ఎక్కువగా ఉంటుందో, ఏ పాత్రకి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుందో కూడా తెలియనటువంటి గొప్ప కథ ఏదన్నా ఉంటే నాకు తెలిసి ఈ కాదంబరి, ఈ మహాశ్వేత, ఈ చంద్రపీడ చరిత్రం ఈ కథ అన్నమాట. ప్రతి పాత్ర హైలైట్గా ఉంటుంది. దాదాపుగా ఒక 70-80 పాత్రలు వస్తాయి.
ఏ పాత్రని మనం తక్కువ చేసి చెప్పాలో, ఏ పాత్రను తక్కువ చేసి అని కూడా అనిపించదు అన్నమాట. మీకు ఖచ్చితంగా ఈ కథ తాలూకు విశేషాలని మీ మనసుకు ఎలా నచ్చుతుందో దాన్ని మీ మనసు పొరల్లోకి నేను వెళ్ళి దాని తగ్గట్టుగా మీకు ఖచ్చితంగా అందిస్తాను. నెక్స్ట్ వీడియో నుండి మనం కాదంబరి, ఈ మహాశ్వేత, ఈ చంద్రపీడ చరిత్రం తాలూకు అంశాలని క్షుణ్ణంగా వివరంగా మీకు మానసిక ఆనందం పొందే రీతిలో నా భాషా జ్ఞానాన్ని ఖచ్చితంగా ప్రదర్శిస్తాను. నా ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరు సహకరిస్తారని, తప్పులున్నా కూడా నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. నేను ఖచ్చితంగా వాటిని మీ పెద్ద మనసుతో పెట్టేటువంటి కామెంట్స్ని మరలా నెక్స్ట్ వీడియోలో అలా జరగకుండా కూడా ఖచ్చితంగా నేను నా ప్లాన్ చేసుకుంటాను. మీ ఇరపని రామస్వామి ఆమంచి ఫ్యాన్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ అండి.